అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని చేయుత చారిటబుల్ సొసైటీలో ఘనంగా నిర్వహించినట్లు చేయుత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మొండి రవికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా చేయుత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడలోని చేయుత చిల్డ్రన్స్ హోంలో నర్సులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేయుత చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రవికుమార్, జీజీహెచ్ కాకినాడ మాజీ హెడ్ నర్స్ కేక్ అనురాధ హాజరై నర్సుల సేవలు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ కె అనురాధ మాట్లాడుతూ రోగులకు ఆహారనిశలో సేవలందిస్తూ మానవత్వానికి నిలువెత్తు రూపాలుగా నిలుస్తున్న నర్సులు సమాజానికి ఎంతో అవసరమన్నారు. ప్రతి రోగి కోలుకోవడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి సేవలందించిన నర్సుల త్యాగాన్ని సమాజం ఎప్పటికీ మరువదన్నారు. నర్సుల సేవల గుర్తింపుగా వారిని సన్మానించడం గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేయుత చారిటబుల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అలీం, అసోసియేట్ ప్రెసిడెంట్ భాషా, ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె తేజస్వి, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుందరి, ఆర్థిక కార్యదర్శి మోకా పద్మ, సభ్యులు సౌజన్య, పవన్, సత్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా సేవ చేశారు. నర్సెస్ను కూడా స్కూల్ పెట్టడం, మాకు సేవ చేసే అవకాశం ఈరోజు ఇచ్చాడు. ఆవిడ ఎంతో ఉన్నతంగా, ఆవిడ వల్ల మేము నేర్చుకునేది ఏంటంటే దయ, కరుణ, జాలి, పేషెన్సీ, సేవ, క్షమాగుణం, ఓర్పు సహనం అన్నీ మేము నేర్చుకోగలిగామండి. ఈరోజు ఈ నర్సుడు ఆవిడ వల్ల ఆవిడ పెట్టిన భిక్ష మాకు ఈరోజు అది గుర్తించి మాకు ఈయన రవి గారు చేయుత ఫౌండర్, ఈయన గుర్తించి ఈరోజు ఇక్కడ మమ్మల్ని అందరినీ సన్మానించారండి. నన్ను రిటైర్ అయినా నన్ను పిలిచారు, దానికి ఎన్నో ధన్యవాదాలండి. అలాగే మా నర్సెస్ని వర్క్ చేసిన వాళ్ళందరికీ అందరినీ పిలిచి సన్మానించారండి. అందరినీ ఈరోజు ఈయన పూనుకున్నారు. మాకు గుర్తింపు లేని, మేము నర్స్ అంటే గుర్తింపు ఉండదు, కానీ చేసి సేవ అంతా నర్సెసే చేస్తారు. అయినప్పటికీ ఎవరు గుర్తించకపోయినా మేము గుర్తిరగకుండా మా వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఆ కష్టం గుర్తించి ఆయన రవి గారు ఈరోజు నర్సెస్ దినోత్సవ సందర్భంగా మా అందరికీ ఇలా సన్మానించి అందరినీ అభినందించారు. ఇంతటి చేసిన ఆయనకి నిజంగా ఆయన చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఈ చేయుత సంస్థ ద్వారా ఈయన ఎన్నో కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. కానీ మమ్మల్ని కూడా ఈరోజు ఏ రోజు ఆ రోజు చేసిన నర్సెస్లే కాబట్టి నర్సెస్ని పిలిచి మరి ముఖ్యంగా సన్మానించారు కాబట్టి ఆయనకి ఎన్నో ధన్యవాదాలండి. అలాగే వచ్చిన అందరికీ మరి నర్సెస్ కూడా డ్యూటీలు చేసినా వచ్చారు, వాళ్ళకే పిలిచిన వెంటనే అందరూ వచ్చారు. ధన్యవాదాలు. నన్ను కూడా సన్మానించారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎంపిక చేసుకుని వారికి ఈ రోజున ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కోవిడ్ సమయంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టి మరి ఎంతోమంది జీవితాల్లో ఈ రోజున రోడ్డు మీద ఎంతోమంది బతికున్నారంటే ప్రధాన కారణం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుల యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ నర్సుల యొక్క త్యాగాన్ని మనం ఏ విధంగా మర్చిపోలేని రీతిలో గుర్తించుకోవాలంటే అది సాధ్యం కాంది. ఉన్న రీతిలో మనకు తోచిన రీతిలో ఎంతో కొంత వీరికి గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయూత సంస్థ ఈ కార్యక్రమానికి పూనుకొని సుమారు 30 మంది నర్సుల్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో నిత్యం సేవలు చేస్తున్న వాళ్ళని గుర్తించి ఈ రోజున సేవా కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మరి రిటైర్డ్ అయిన నర్సు మరి అనురాధ గారు కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యి వారి యొక్క సూచనల్ని అలాగే వారు పడిన అనుభవాల్ని కూడా వీరికి చెప్పడం, మేము కూడా వారి నుంచి స్ఫూర్తి పొంది మేము ఎన్నో ఉద్యమాలు ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా కానీ అలాగే జీజీహెచ్లో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఎంతో వారు కృషి చేయడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క సమక్షంలో వీళ్ళందరినీ ఘనంగా సత్కరించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అందరికీ నర్సెస్ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు మా చేయూత